పరిమితమైంది. బీఆర్ఎస్ వాళ్లకు కూడా ముఖ్యంగా మన బెస్ట్ జోసెఫ్ గోబల్స్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు ఒకప్పుడు నాజీ గవర్నమెంట్ లా ఈ జోసెఫ్ గోబెల్స్ అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన మీదనే ఈరోజు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అంత ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తిగా మన కేటీఆర్ గారు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ గోబల్స్ ప్రచారం చేస్తూ, ఎందుకంటే ప్రతి ప్రెస్ మీట్ లో నేను కూడా వారానికి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రజల మధ్యనికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే పని చేస్తుంది ఒక ఎత్తు అయితే పని చేసేదాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఈ ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జోసెఫ్ గోబల్స్ గారు కేటీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా రెగ్యులర్ గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రైతులు, తెలంగాణ రైతులు ఆయనే ఒప్పుకుండు 22,37,848 మందికి 17,934 కోట్ల రూపాయలు ముట్టినాయి. 3 ఫేజ్లల్లా ఇంతమంది రైతులకు ఇంత రుణము ముట్టిన విషయాన్ని ఆయనే చెప్తూ ఇయ్యరా అంటాడు. మళ్ళా మిగతాలకు ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది 31,000 కోటి 32 లక్షల మందికి ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ అనేది 15 ఆగస్టు నుంచి మొదలు పెడతామని చెప్పి 16కే, అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు 15వ తారీఖు మారుతుందా, మధ్యరాత్రి 12ంటికే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మా జోసెఫ్ గోబల్స్ గారు దాదాలాడిపోతున్నట్టు రోజు. ఏంటంటే ఎప్పుడు తెల్లారితే మనం రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి. రేవంత్ రెడ్డి రోజు చూస్తే ఎక్కడో ఉంటుండో, రోజు అమెరికాలో ఉంటుండో, రోజు కొరియాలో ఉంటుండో, రోజు ఢిల్లీలో ఉంటుండు, ఢిల్లీలో కార్పొరేట్ సంస్థలతో మీటింగ్ పెడుతుండు. ఏం చేయాలని తాపత్రయం తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టింపు లేదు. నిజంగానే అక్కడ రైతులకు పైసలు వస్తలేవు. కొంతమందికి చిన్న చిన్న తప్పిదాలు ఉంటే రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అడుగుతుర్రు. రావాల్సిన రైతులకు ఏదైతే రుణమాఫీ కావాల్సిన రైతులకు రుణమాఫీ కావట్లేదంటే నువ్వు మీ కార్యకర్తలను పిలిపించుకొని ఆ ఊర్లలో పోయి ఒక వాలంటీర్ గా పనిచేస్తే నిన్ను ప్రజలు నమ్ముతారే వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఇగిస్తలేరు. నువ్వు నిన్న మాట్లాడితే ఏమంటావు? మేము 2014 నుంచి ఒక్క టర్మ్ అంటాడు. టర్మ్ అంటే ఏంది? 5 ఏళ్లలో 17,000 కోట్లు ఇచ్చినామని చెప్తాడు కూడా. కానీ రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే చేస్తానని చేయలేదంటాడు. అంటే ఒక్క టర్మ్ ఏంది, ఒక రోజు ఏంది? నీకేమో 5 ఏళ్ళు వర్తిస్తుంది, నీకేమో 10 ఏళ్ల పాలన ఉంటది. మాకు 5 నెలల పాలననే మేము నువ్వు అడిగిన ఎన్ని చేయాలన్న ఒక ఆలోచన తప్ప నువ్వు చాలా తెలివికల్లోని అని అన్న విషయం మాకు తెలుసు. అందుకే నీకు జర్మనీ ఒక పెద్ద మహానుభావుని నిక్నేమ్ ఇచ్చినాం. ఈరోజు నీ తెలివితేటలు ప్రజా సంక్షేమం కోసం వాడు. నీకు రేవంత్ రెడ్డికి ఎక్కడ పొంతనా? మా ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మధ్యతరగతి కుటుంబంలో నుంచైనా, ఏ సర్పంచ్ అయినా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి గారి లాంటి జెడ్పీటీసీ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకుడు నీ లెక్క కాదు. నువ్వు రాత్రి అమెరికా నుంచి ఊడిపడి కష్టపడి పని చేసుకొని మీ నాయనతోటి ఉద్యమంలో పాల్గొన్న నాయకుని టికెట్ కూడా బిక్కొని సిరిసిల్ల 100 ఓట్లతోటి లొట్టబోయి గెలిచినావు. కన్ను లొట్టబోయి. నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఉంటే మీ నాయన పుట్టదు, కానీ మీ నాయన అసలు రాజకీయాలలో ఉండో లేడో కూడా తెలియదు. ఫామ్ హౌస్ లో వండుకొని బయటికి కూడా వస్తలేడు. ప్రతిపక్ష నాయకునిగా, అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనను రాజీనామా చేసి నువ్వు తీసుకో. ఫస్ట్ ఇవన్నీ మాట్లాడాలంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశాలకు నువ్వే పోతుంది.
ప్రతిపక్ష నాయకుడు ఉన్నా మీ నాయన నువ్వే మాట్లాడుతుంటివి. మళ్ళా మా బాధ్యతలు నువ్వే చూపిస్తుంటివి, మాకేమేం బాధ్యతలు ఉన్నాయి. మీకు ఫస్ట్ బాధ్యత లేదు. ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అనిపించింది నిన్న నీ ప్రెస్ మీట్ చూసినాక. అన్ని రాష్ట్రాలలో పోయి అక్కడున్న ప్రాంతీయ పార్టీల వైఖరి ఏంది, ప్రాంతీయ పార్టీలు ఇన్నేళ్ళు ఎట్లా నిలదొక్కున్నాయి, కష్ట నష్టాలను తెలుసుకునే ఒక అధ్యయనం చేయాలని ఒక ఆలోచన మంచిది. ఎందుకంటే మీకు అసలు ఏమాత్రం 10 ఏళ్ల ప్రభుత్వం ఉండి జీవితాంతం అధికారంలో ఉంటామన్న పిచ్చి ఆలోచనతో బతికిన మీకు వాస్తవంగా అప్పుడప్పుడు ప్రతిపక్షాలలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాల్సిన అవసరం అయితే గ్యారెంటీ ఉంది ఈరోజు.